దేవునిలో మనము దీన మనస్సు కలిగి తగ్గించుకోవాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులై మనము ఉండాలని నేను రూఢిగా చెప్పుచున్నాను. దీన మనస్సు అనగా మనలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన ప్రతీది తొలగించుకోవాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడే దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించి తన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ఉండేటట్లు చేసే దేవుడు. కాబట్టి మనలను హెచ్చించాలంటే ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. తగిన సమయమందు మనలను హెచ్చించే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి